ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే ప్రియులారా, ఇదిగో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సమస్తమును కూడా నూతనమైనవిగా చేయుదును అనేటువంటి మాటను ప్రభు చెప్తున్నాడు. పాతవే గతించెను, సమస్తమును నూతనమైన. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మన జీవితాల్లో ఇంకా పాత విషయాలు, పాత చింతకాయ పచ్చడి లాంటి పరిస్థితులు మన జీవితంలో కనబడటానికి వీల్లేదు. ఎందుకనంటే దేవుడు నీ జీవితాన్ని నూతన విధానంలో నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను నూతనపరచడానికి ఆయన ఆశపడతా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదరి, సహోదరుడా, పాతవి గతించిపోయింది. 2025 సంవత్సరం చాలు నీ జీవితంలో. ఇంకా వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి నిన్ను నూతన ఆశీర్వాదాల గుండా, నూతన దీవెనల గుండా నడిపించటానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఇదిగో సమస్తమును నూతనపరుస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే అని లేఖనము సెలవిస్తూ ఉంది. నీ జీవితంలో 2025లో కొన్నిసార్లు ఇబ్బందులు గుండా, కష్టాలు గుండా నువ్వు వెళ్ళవలసి వచ్చింది. అయితే 2026 సంవత్సరంలో దేవుడు నిన్ను నూతనంగా తన కృపా వాత్సల్య చేత నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కనుక నీవు దేవునికి అప్పగించుకొని నూతన విధానంలో నడవడానికి, మరలా పాత విషయాలను జ్ఞాపకం చేసుకొని, నా జీవితంలో ఎలా అయిపోయింది, నా పరిస్థితి ఈ రీతిగా అయిపోయింది అనేటువంటి ఆలోచన లేకుండా సంపూర్ణంగా దేవుని మీద అప్పగించుకున్నప్పుడు, ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. నరులకు ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి వాడు, అద్భుతాలు చేసేటువంటి వాడు ఆయన. అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనేటువంటి మాటను ఆయన అన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని లేఖనాల్లో అబ్రహాంతో కూడా మాట్లాడుతూ యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా, ఈజ్ ఎనీథింగ్ టు హార్డ్ ఫర్ ది లార్డ్ అనేటువంటి మాటను అక్కడ చెప్తా ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన సమస్తమును చేయగలిగినాడు. ఆయన సమస్తమును చేయగలిగినవాడు. శూన్యములో సమస్తమును సృష్టించినటువంటి వాడు. కనుక మన జీవితాల్లో కూడా నూతనమైన విధానంలో నడిపించడానికి నీవున్నటువంటి పరిస్థితులు చాలా కష్టమై ఉండొచ్చు. నీవున్నటువంటి పరిస్థితులు చాలా గడ్డువై ఉండొచ్చు. కానీ నిన్ను నూతనపరిచి తన కృపలో వర్ధిల్ల చేస్తాడు. అలా వర్ధిల్ల చేయాలంటే దేవునికి ఇష్టడిగా నీవు జీవించాలి. దావీదు భక్తుడు మాట్లాడుతూ, ప్రభువా నీకు ఆయాసకరమైన మార్గం నాలో నుంచి దూరపరచు స్వామి అని ప్రార్థించాడు. నీకు ఆయాసకరంగా నేను జీవించకుండా నీకు ఇష్టడిగా, నీకు ప్రియుడిగా జీవించాలనేటువంటి ఆలోచన కలిగి అతడు ముందుకు వెళ్ళాడు. అందుకని దేవుడు ఉన్నతమైన వాగ్దానాలు వారి జీవితాల్లో స్థిరపరిచాడు. మన జీవితాల్లో కూడా మన ఉన్నతమైన కార్యాలను, మన జీవితంలో నూతన కార్యాలు మనం చూడాలంటే ఆయాసకరమైనటువంటి మార్గాలను విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించినప్పుడు దేవుడు సమస్తము నూతనంగా చేస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన గణనామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. నాయనా, ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనమైనవని నువ్వు సెలవిచ్చావు. మా జీవితాల్లో అద్భుతాలు చేయగలిగినటువంటి నువ్వు అద్భుత దేవుడివి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయినటువంటి దేవుడు కనుక నీ చేతులకి మమ్మల్ని మేముగా సమర్పించుకొనిచున్నాం. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపి నీ కృపలో నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.